ఏంటి నీకు కొన్నాను కదా లాక్కెళ్తే ఇంకోటి ఎలా లాక్కి చూడలేదు చాలా మాత్రం మాకుంది హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు వచ్చేసి జైపురం అనే విలేజ్లో అయితే ఈరోజు అయితే చేపల లోడింగ్ అయితే ఉంది. మనకి ఈరోజు వచ్చేసి 0 పాయింట్ అయితే లోడింగ్ పాయింట్. మనకి ఈరోజు బళ్ళు వచ్చేసి మనకి దాదాపుగా 20 వ్యాన్లు లోడింగ్ పాయింట్ అయితే ఉంది. మన 20 వ్యాన్లు వాటర్ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వలల ముఠా మేస్త్రులు వచ్చేసి మనకి వలల కూలీలు వచ్చేసి దాదాపుగా మనకి 25 మంది అయితే ఈ వల అయితే లాగుతున్నారు. మనకి ఫస్ట్ వాట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు చూసుకున్నది అయితే సెకండ్ వాట్. ఇలాగే 20 వ్యాన్లకి సరుకు అయితే సరిపోతే కనుక చెరువు గల ఓనర్స్ వచ్చేసి రెండోసారి మళ్ళీ అయితే వల అయితే లాగమంటారు. అందుకని రెండోసారి అయితే వల అయితే మళ్ళీ దింపి మళ్ళీ లాగుతున్నారు. ఫస్ట్ వాట్లో సరుకు తప్పుకోవడానికి కారణం మెయిన్ రీజన్ కరెంట్ పోల్స్ అయితే మధ్యలో ఉన్నాయి, అందుకని సరుకు అయితే తప్పుకుంది. చెప్పు వీడు ఇక్కడే ఫైనల్గా మనకు బళ్ళు అయితే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక బండికి వచ్చేసి దాదాపుగా 500 కేజీ చేప అయితే వేస్తారు. ఈరోజు వచ్చేసి మనకి కేజీకి 4 చేపలు అయితే వస్తున్నాయి శీలవతి కట్ల. మనకు వచ్చిన ఒక 20 వ్యాన్లలో అయితే కనుక 10 వ్యాన్లు అయితే చెరువు వద్దన అయితే వాటర్ ఫిల్లింగ్ అయితే చేసుకున్నాయి. మిగతా 10 వ్యాన్లు వచ్చేసి మనకి వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర అయితే వాటర్ అయితే సప్లై చేసుకున్నారు. మనకి ఈరోజు వచ్చేసి లోడింగ్ వచ్చేసి జైపురం అనే విలేజ్. ఇది నియర్ బై ఏలూరులో ఉంటుంది. లేటెస్ట్గా ఫామ్ అయిన ఏలూరు జిల్లాలో ఉంటుంది. ఏలూరు నుంచి మనం అయితే కనుక అన్లోడ్ పాయింట్ వచ్చేసి మనకి మల్లవరం అనే విలేజ్. ప్రతి ఒక్క బండిలో అయితే కనుక మనకు వచ్చేసి దాదాపుగా 500 కేజీ చేపలు అయితే పడుతున్నాయి. కేజీకి వచ్చేసి 500 పీసులు వస్తున్నాయి. ఎన్ని పీసులు మన ట్రక్లో అయితే ఎక్కుతున్నాయో కామెంట్స్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్కి వెళ్ళే మార్గం మధ్యలో మనకి తగిలే విలేజెస్ వచ్చేసి పాత ముప్పారు, ఏలూరు అనే విలేజెస్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చే విలేజ్ వచ్చేసి మనకి పాలగూడు లాకులు అంటారు. ఆ తర్వాత వచ్చేసి దాచుపాడు, పోత్నూరు. నెక్స్ట్ మనకు ఆడాలంక అనే గ్రామం వస్తుంది. ఆ తర్వాత మన అన్లోడ్ పాయింట్ మల్లవరం అనే విలేజ్ అయితే మనం అయితే చేరుకుంటాం. ప్రస్తుతానికి మనమైతే దాచుపాడు అనే విలేజ్లో అయితే ఉన్నాం. ఇక్కడి నుంచి మనమైతే కనుక దాదాపుగా 7 కిలోమీటర్స్ జర్నీ చేస్తే కనుక మనకి అన్లోడ్ పాయింట్ అయితే రీచ్ అయిపోతాం. ఏంట్రా పంతులు ముసుకో మా చిలక ముసికేంది వెనకాల ఏంటి నీకు కొన్నాను కదా లాక్కెళ్తే ఇంకోటి ఎలా లాక్కి చూడలేదు చేసానావు ఎలా టెక్నిక్ని నేను కట్టేసుకున్నాను.
ఇవన్నీ ఎవరు అర్థం ఇలా పట్టుకుంటే అది అతను సంచి ఫ్రెండ్స్ ఫైనల్గా మన బళ్ళు అయితే అన్నీ అయితే అన్లోడ్ అయినాయి. అన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత మనం అయితే చిన్న చిన్న మెకానికల్ వర్క్ అయితే ఇలా చేయించుకుంటాం. మనం ఏలూరు ఆటో నగర్ వద్దనైతే ఇలాగైతే స్టీరింగ్కి అయితే పట్టి అయితే వేయిస్తాం. గ్రిప్ కోసం అయితే ఇది అయితే వేయిస్తారు. ఈరోజు మనకు వచ్చేసి ఈ గ్రిప్ వేయడానికి ఛార్జెస్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. డైలీ అయితే కనుక ఓల్డ్ వీడియోస్లో మీరు చూసుకున్నట్లయితే మనం అన్లోడ్ పాయింట్ అయితే చాలా సింపుల్గా ఉండేది. అన్లోడ్ పాయింట్ వద్ద అయితే పట్టా మీద అయితే మేము సింపుల్గా అన్లోడ్ చేసి ఇవ్వాం. ఈరోజు అయితే మనకైతే అన్లోడ్ పాయింట్ వద్దకైతే వెహికల్స్ వెళ్ళవని చెప్పి 10 మంది వర్కర్ల చేతనైతే కనుక సరుకునైతే జారేయించారు. మనకి ప్రతిరోజు అయితే కనుక వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా రిపేర్ వర్క్ చిన్న అయితే చేయించుకుంటాం. మనం ఈరోజు వచ్చేసి కూలెంట్ వాటర్ స్టోన్స్ అయితే తీసుకున్నాము. మనకి స్టోన్స్ కాస్ట్ వచ్చేసి మనకి 80 రూపాయలు పడుతుంది ఒక్కొక్క స్టోన్ వచ్చేసి. ఇది పైపు వచ్చేసి 10 మీటర్ల పైపు. మన బండికి అయితే కనుక వర్క్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇలా అయితే కూలెంట్ వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాం. ఓల్డ్ వాటర్ అయితే డౌన్ అయితే చేసేసి మనం కొత్తగా అయితే కూలెంట్ వాటర్ అయితే పోస్తున్నాము. ఇది లీటర్ వచ్చేసి మనకి 200 రూపాయలు పడింది. మనం ఇప్పుడు వేసేది వచ్చేసి 2 లీటర్స్ వేస్తున్నాము.